జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 4వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 4వ తేదీ శనివారం రోజు వృశ్చిక రాశి వారు కొంత బాధను వ్యక్తం చేస్తారు. అందరూ బాగుపడుతున్నారు, నేను మాత్రమే వెనకపడి ఉన్నాను అన్న ఆలోచనలు మితిమీరుతాయి. మీ తోటి బంధువులతోనూ మిత్రులతోనూ మిమ్మల్ని మీరు పోల్చుకొని వాళ్ళు ఎదిగిపోతున్నారు అని బాధపడతారు. నా జీవితం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్న ఫీలింగ్ మీలో పెరుగుతుంది. అందుకే పక్క వాళ్ళతో పోల్చుకోకుండా మీరు చేసే పనుల మీద మాత్రమే దృష్టి పెట్టండి. మీరు వ్యాపారం చేస్తున్నా లేదా ఉద్యోగం చేస్తున్నా వాటిపై ఏ విధంగా అభివృద్ధి చెందాలి అన్న అంశంపై ఫోకస్ పెట్టండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు చేయాల్సిన పనిని సమర్థవంతంగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు ఎదుటివారి ఎదుగుదలను చూసి బాధపడాల్సిన అవసరం ఉండదు. పక్క వాళ్ళతో పాటుగా మీరు పైకి వస్తారు. మీకు కూడా సమాజంలో మంచి పేరు గుర్తింపు లభిస్తుంది. ఈరోజు ఎదుటివారు మీకు ఇచ్చిన మాటను తప్పుతారు. అరే వాళ్ళు మాట తప్పారు అని మీరు ఏమాత్రం బాధపడకండి. మీ పనులపైన మాత్రమే మీరు దృష్టిని పెట్టండి. ఒకవేళ మీరు చేసే పనుల్లో ఆటంకం కలిగినా కూడా మీరు ఏమాత్రం నిరుత్సాహపడకుండా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఏది ఏమైనా ఈరోజు వృశ్చిక రాశి వారికి ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. కాబట్టి ముందే జాగ్రత్తగా ఉంటూ ఒక ప్లానింగ్ ప్రకారంగా పనులను పూర్తి చేయండి. మొత్తం మీద ఈరోజు మీ రాశి వారు రోజువారీ పనుల మీద మాత్రమే దృష్టి పెట్టి ఎవ్వరి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. ఈ శనివారం రోజు వృశ్చిక రాశి వారు బంగారు రంగు దుస్తులను ధరించకండి. దుర్గా అపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి పంచమి, నక్షత్రం శతభిష నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రిజిస్ట్రేషన్ పనులకు, వ్యాపార వ్యవహారాలకు, ప్రయాణాలకు, రుణాలకు కాలం అనుకూలంగా ఉంది. రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి, అలాగే విజయం పొందడానికి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చెయ్యాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని కానీ, సుబ్రహ్మణ్య శతనామ స్తోత్రాన్ని కానీ పారాయణం చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఇంకా మీకు వీలైతే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత ముఖ్యమైన పనులు ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈ శనివారం రోజు శ్రీమన్నారాయణులను పూజించి విష్ణు సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేస్తే మనోభీష్ట ఫలిస్తుంది. ఈ శనివారం రోజు మనమంతా ఓం కామధేనువే నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉండే అహంకారం తొలగిపోయి ఇల్లంతా ప్రశాంతంగా సంతోషంగా ఉండడానికి ఈ శనివారం రోజు సాయంత్రం శివలింగాన్ని గరికతో పూజించాలి. అలాగే భక్తి శ్రద్ధలతోటి నిర్వాణాష్టకాన్ని పారాయణం చేయాలి. ఇలాంటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.